కాబట్టి మన దోషముల చేత విసిగిస్తూ, మన దోషముల చేత ఆయాస పెడుతూ, మన యొక్క దోషములు ఆయన ఎదుట నిలువలేనటువంటి స్థితిగతిలో ఉంటుండగా, నేను వారి దోషముల దయగలిగి వారి పాపమును ఇంక నెన్నటినీ జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ వచ్చాడు. కాబట్టి మన యెల్ల కూడా మనము దోషములు చేత ఆయనను ఆయాస పెడుతూ, మన పాపమును బట్టి విసిగిస్తూ, మనము ఆయన ఎదుట ఈ సన్నిధానంలో నిలబడలేనటువంటి స్థితిగతిలో మన జీవితం ఉంటుండగా, ఆయన ఎదుట ఆరాధికులుగా ఉండే స్థితిగతి మన యందు లేకపోగా, మనము ఆయన సన్నిధానంలో కూర్చుండే బాధ్యత మన దోషం బట్టి మనకు లేకపోగా, ఇక్కడ అంటా ఉన్నాడు కదా, మనము పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున. కాబట్టి మన దోషములను ఆయన దయగలిగి మన పాపములన్నిటిని కూడా, మన దోషములన్నిటిని కూడా ఆయన క్షమిస్తాడు.